మనిషికి ఉండే ప్రాబ్లం ఏంటంటే మలబద్ధకం అన్నమాట. మనం ఈ డైలీ దినచర్యలో ఒక మైదా పిండికి సంబంధించిన ఫుడ్ కానీ డైజెషన్ ఫుడ్ కానీ బాగా తినడం వల్ల మనకి మలబద్ధకం అనేది ఏర్పడుతుందన్నమాట. సో రెగ్యులర్గా మనం పిజ్జాలు బర్గర్లు ఈ బేకరీ ఫుడ్ ఏదైతే ఉందో అది తిన్న తర్వాత మనకి పెద్ద పేగుల్లో ఆ మైదా పిండి అనేది పేరుకుపోయి మలబద్ధక సమస్య అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. సో ఆ మలబద్ధకం సమస్య నుంచి మనం బయటపడాలి అంటే కొన్ని యోగా ఆసనాల ద్వారా ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే మలబద్ధకం అనే సమస్య నుంచి ఎలా బయటపడాలి, కొన్ని యోగాసనాలు చేసి ఎలా మనం ఈ సమస్య నుంచి విముక్తి పొందాలి అనేది ఈరోజు మలబద్ధకం సమస్య నుంచి ఎలా బయటపడాలని తెలుసుకోబోతున్నాం. అందులో ముందుగా మొదటి ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, అదే వజ్రాసనం. సో ఈ వజ్రాసనం ఎలా వేద్దాం, వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. మన బ్యాక్ అనేది మన సీట్ అనేది ఈ రెండు కాళ్ళ మధ్యలో అనేది ఉంచి ఈ సిట్టింగ్ పొజిషన్లో తీసుకోగలిగితే చాలా మంచి బెటర్మెంట్ ఉంటుంది అన్నమాట. సో ఈ పొజిషన్ ఈ రెండు కాళ్ళ మధ్యన మన బాడీని మన సిట్టింగ్ పొజిషన్ కూర్చున్న తర్వాత ఈ రెండు చేతులు ఉంటాయి కదా, రెండు చేతులు ఇలా పెట్టేసి అలా స్ట్రైట్ వెన్నుముక అనేది స్ట్రైట్గా ఉంచిన తర్వాత ఈ రెండు చేతులు అనేవి ఈ పొట్ట పైన ప్రెజర్ చేస్తూ అలా ఉండగలిగితే మనకి మలబద్ధకం అనే సమస్య నుంచి ఈ ఆసనం దూరం చేస్తుంది అనమాట. సో ఇది చేయడం వల్ల మనకి పొట్ట అనేది నిటారుగా ఉంటుంది. ఈ ప్రెషర్ ఈ చేయితోని ఇలా పొట్టను ప్రెస్ చేస్తూ అలా ఈ వజ్రాసనంలో మనం కూర్చోగలిగితే వజ్రాసనం అనేది తిన్నది జీర్ణం అవ్వడానికి యూజ్ అవుతుంది. సో మలబద్ధకం సమస్య నుంచి కూడా మనకి దూరం చేస్తుంది కాబట్టి ఈ వజ్రాసనం అనేది చాలా మంచి ఆసనం అనమాట. సో ఇలా ఉండగలిగితే ఈ పొట్టను ప్రెస్ చేస్తూ మనకి మలబద్ధకం సమస్య నుంచి ఈ ఆసనం దూరం చేస్తుంది అనమాట. సో ఇలా ఒక 30 సెకండ్స్ వరకు మనం ఉండగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట ఈ యోగాసనాలలో. ఈరోజు మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందాలి అంటే ఇంకొక ఆసనం గురించి మాట్లాడుకోవాలి, అదే శశాంకాసనం. సో ఈ శశాంకాసనం ఎలా వేద్దాము, వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ముందుగా వజ్రాసనంలోనే ఈ పొజిషన్లో కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని అలా గాల్లో లేపుతూ స్లోగా ఈ రెండు చేతుల్ని నేలపై ఆనించి మన తల అనేది ఈ తల అనేది మనకి రెండు మోకాళ్ళ మధ్యలో మన తల టచ్ చేసే విధంగా ఈ పొజిషన్లో తీసుకుంటే పొట్ట మీద ప్రెషర్ పెరుగుతుంది అనమాట. పొట్ట మీద ఒత్తిడి పెరగడం వల్ల మనకి పెద్ద పేగు కదులుతుంది. సో ఆ పెద్ద పేగు కదలడం వల్ల మనకి మలబద్ధకం సమస్య నుంచి ఈ ఆసనం ఖచ్చితంగా దూరం చేయగలుగుతుంది. ఈ పొజిషన్లో ఒక 30 సెకండ్ల వరకు ఉండగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. సో ఈ పొజిషన్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేసే విధానం కూడా చాలా స్లోగా నెమ్మదిగా ఉండాలి. అలా ఉన్న తర్వాత మళ్ళీ వెన్నుముక స్ట్రైట్గా తీసుకొని వచ్చి ఈ పొజిషన్లో ఉండాలి. మలబద్ధకం సమస్య నుంచి దూరం చేసే ఇంకొక ఆసనం గురించి మాట్లాడుకోబోతున్నాం, అదే అర్ధమచ్చేంద్రాసనం. సో ఈ అర్ధమచ్చేంద్రాసనం ఎలా వేద్దామో, వేస్తే ఈ మలబద్ధకం సమస్య నుంచి ఎలా దూరం అవుతుంది అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ముందుగా మనం ఇలా దండాసనంలో కూర్చున్న తర్వాత ఒక కాల్ని ఇంకో కాలు వైపు తీసుకొని ఈ కాల్ని ఇలా బెండ్ చేస్తూ మనకి ఈ పొజిషన్లో ఈ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్గుని పట్టుకోవాలన్నమాట. సో ఇలా ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత లుక్ అనేది ఈ రైట్ హ్యాండ్ని ఈ బ్యాక్ సైడ్ పెట్టేసి లుక్ అనేది ఈ వైపులో ఉండాలన్నమాట. మనకు రైట్ వైపు చూస్తూ ఈ పొట్ట ఏదైతే ఉందో ఆ పొట్టని ఇలా బయటికి లాగే విధంగా మనం చెస్ట్ని ఇంకా కొంచెం వెడల్పు చేసి నడువుని ట్విస్ట్ చేసే విధంగా ఇలా ఈ పొజిషన్లో తీసుకొని వస్తే మనకి పొట్ట పైన ప్రెషర్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ పొట్ట పైన ప్రెషర్ పెరిగితే ఖచ్చితంగా మనకి మలబద్ధకం అనే సమస్య నుంచి ఈ ఆసనం మనల్ని విముక్తి చేస్తుంది అన్నమాట. ఈ మలబద్ధకం అనే సమస్య ఏదైతే ఉందో ఈ ఆసనం ఆ సమస్య నుంచి విముక్తి చేస్తుంది. సో అలాగే ఇంకొక లెగ్గుతో కూర్చేద్దాము. మళ్ళీ దండాసనం ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని ఈ పొజిషన్లో తీసుకొని
లెఫ్ట్ లెగ్తో లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ పాదాన్ని పట్టుకొని ఈ పొట్ట ఏదైతే ఉందో ఇది ఇంకా ఇలా సాగదీసే విధంగా ఉంటే మనకి పొట్టపైన ప్రెజర్ పెరుగుతుంది. ఆ పొట్టపైన ప్రెజర్ పెరిగితే ఖచ్చితంగా మనకి మలబద్ధకం సమస్య నుంచి ఈ ఆసనం దూరం చేస్తుంది అన్నమాట. లుక్ అనేది ఇలా ఉండాలి. ఇంకా ఎంతవరకు మనకి సాగదీయగలిగితే ఈ ఆసనంలో అంతవరకు చాలా బెటర్మెంట్ పొజిషన్లు ఉన్నాయన్నమాట. సో మనకి ఈ లెగ్ టచ్ అవ్వట్లేదు అంటే ఈ పొజిషన్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ పొజిషన్లో ఈ మోకాలు ఈ పొజిషన్లో కూడా ఉంచవచ్చు. సో ఈ ఆసనం ఎవరైనా చేయొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అనేది లేదు. సమస్య ఉన్న ప్రతి వాళ్ళకి ఈ ఆసనం అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో రిలీజ్ అయ్యే విధానం కూడా చాలా స్లోగా ఉండాలన్నమాట. మలబద్ధకం అనే సమస్య నుంచి దూరం చేసుకోవడానికి ఇంకొక ఆసనం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పవనముక్తాసనం. సో ఈ పవనముక్తాసనం ఎలా వేద్దాము, వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇప్పుడు సార్ చెక్ చేసుకుందాం. ఓకే, మనం ముందుగా ఇలా శవాసనంలో రిలాక్స్ అయిన తర్వాత రెండు చేతుల్ని అలా మనకి బాడీకి ఇరువైపులా చాపి కాళ్ళని కూడా అలా చాపేసి మనము బాడీని కాళ్ళని ఒకేసారి లేపి లెగ్స్ని కౌగులించుకోవాలన్నమాట. సో చూపిస్తాం మీరు ఇప్పుడు ఎలాగో చూద్దాం ఒకసారి. ఇలా సో మన మొహం అనేది ఈ రెండు మోకాళ్ళకి తగిలి అలా ఇలా చేయడం వల్ల మనకి పొట్ట కండరాలు అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట. సో చాలా స్ట్రాంగ్ అయినప్పుడు పొట్ట మీద ప్రెషర్ పెరుగుతుంది. సో ఆ పొట్ట మీద ప్రెషర్ పెరగడం వల్ల మనకి మలబద్ధకం అనే సమస్యని ఈ ఆసనం తీర్చేస్తుంది. సో ఇలా డైలీ ఒక 20 టైమ్స్ ఇలా చేస్తే మనకి పొట్ట తగ్గుతుంది, పొట్ట కండరాలు స్ట్రాంగ్ అవుతాయి, ఈ మలబద్ధకం అనేది కూడా దూరంగా ఉంటుందన్నమాట. మళ్ళీ రిలాక్స్ అయ్యే పొజిషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే పడుకొని రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. చూసారుగా ఈ ఎపిసోడ్లో మలబద్ధకాన్ని ఎలా నివారించుకోవచ్చు. మనం మలబద్ధకంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసనాలని పాటిస్తే మలబద్ధకం అనే సమస్య నుంచి ఈ యోగాసనాలు ఖచ్చితంగా దూరం చేస్తాయి.